కరోనా అంటే కరోనా టైంలోనే నాయనకు కరోనా వచ్చిందా లేకపోతే హెల్త్ పరంగా? లేదు, ఆయన హెల్త్ పరంగా అయితే అసలు ఆయనలాగా హెల్త్ చూసుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అంత ఆరోగ్యంగా ఆయన హెల్త్ చూసుకుంటారు. మరి అంత ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏడంట ఆడ దుంకుడు ఎగురుడు, ఆ స్టామినా, ఆ ఓపిక ఉండాలి కదా. అసలు ఏమైంది అన్నట్టు నాయనకి అంత సడన్గా? అందరూ తీవ్ర సినీ ఇండస్ట్రీ కానీ ఆయన అభిమానులు కానీ అందరు ఏడిచారు, మస్తు మంది ఏడిచారు. సడన్గా ఏం జరిగింది నాయనకు అసలు చెప్తే బాధ అవుతుంది. అంటే నాకు కూడా బాధ అనిపించింది ఆ వార్త విన్న తర్వాత. ఎన్ని సినిమాలు చేసిండు. ఆయనకు వాస్తవంగా అంటే కరోనానే వచ్చింది. ఏం లేదు, బాగానే ఉన్నారు. కరోనా వల్లనే అంటే ఆయనతో అంత అనుబంధము ఒక్కసారిగా అట్లా అయిపోయిన తర్వాత మీకు ఎట్లా ఫీల్ అయ్యారన్న? ఏం లేనట్టే, అంతే. ఇప్పుడు కూడా మా జీవితంలో ఏం లేనట్టే, అసలు ఏం లేనట్టే మేము, అంతే. ఏమన్నా చెప్పిండా నాయన అట్లా ఇబ్బంది అయినప్పుడు? కరోనా టైంలో దగ్గరికి పోలేరు, ఎవరిని చూడలేరు. లేదు, ఏం లేదు, జస్ట్ ఒకలాగా దగ్గులాగా ఉంది, ఏమేమి తెలియ హాస్పిటల్కి పోతాము అనేసి. ఇంకా మమ్మీ దాని తర్వాత తమ్ముడు పెళ్ళాము హాస్పిటల్కి తీసుకుపోతూ ఉన్నారు. అప్పుడు అంబులెన్స్లో పడుకొని ఏం లేదు నేను 2 రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పేసి పోతా ఉన్నారు, అంతే. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొంచెం సీరియస్గా ఉంది అనేసి ఒక 1 అవర్ అబ్జర్వేషన్లో పెట్టారంట. సో అప్పుడు నేను చెన్నైలో ఉన్నాను యాక్చువల్లీ. చెన్నైలో హెవీ ఫ్లడ్, దానివల్ల నుంచి ట్రైన్స్ అన్నీ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. బంద్ చేసారు కదా. అవును, మొత్తం ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయింది. సో ఎలా రావాలి ఏంది పరిస్థితి అనేసి తెలియలేదు. సో నాకు కూడా ఎవరు చెప్పలేదు ఇలా డాడీ హాస్పిటల్లో ఉండారు అనేసి, ఎందుకంటే మళ్ళీ నేను టెన్షన్ అయిపోతాను అట అనేసి వాళ్ళకి భయం వచ్చింది. సో అటు ఉంటే మళ్ళీ వీళ్ళు డాక్టర్ వచ్చి లేదు ఇంకా వెంటిలేటర్ పెడతాము అట్ట అనేసి ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టారు. అప్పటికే పాపం వెంటనే మనం మెగాస్టార్ చిరంజీవి గారు వెంటనే ఫోన్ చేసి ఏమైనా సరే మాస్టర్ గారిని అపోలోలో తీసుకోరండి, నేను చూస్తా, దగ్గరుండి నేను చూసుకుంటాను అనేసి అంత పెద్ద మహానుభావుడు ఆయన చెప్పడం అంత గ్రేట్ విషయం. కానీ అంతలోపల వెంటిలేటర్ పెట్టేశారు. ఎంతమంది మన తెలుగులో ఎంతమంది ఫోన్ చేసి నిమిషం సెకండ్ అస్సలు అడిగింది ఎలా ఉన్నారు ఏంది అనేసి. ఏజీ హాస్పిటల్ టీము, హాస్పిటల్ ఓనర్ కూడా అసలు దగ్గరుండి చూసుకున్నారు. మన తెలంగాణ, మన ఏపీ గవర్నరు, హెల్త్ మినిస్టర్, హెల్త్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అడగడం, అప్డేట్ చేయడం, ప్రతి ఒక్కరు దగ్గర లేనందుకు మీకు ఎంత బాధ అయి ఉంటాయి అన్న. ఎట్లా ఎప్పుడు తెలిసింది? ఇక మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్పారా? మళ్ళీ నాకు వెంటనే మరుసటి రోజు మార్నింగ్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసి బయలుదేరి అన్నారు. సరే అనేసి నేను బయలుదేరి వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళా నాకు ఇమీడియట్ భయంకరం కాఫ్, అస్సలు నా వల్ల బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. సరే అనేసి వెంటనే బాబుని కూడా తీసుకొచ్చేయండి చెక్ చేస్తాం అనేటప్పటికి ఇంకా నాకు కరోనా హై స్టేజ్. మళ్ళీ డాక్టర్ ఏమంటున్నారు, ఇంకా విజయ్కి వెంటిలేటర్ పెడతామా లేదా అనేసి అవర్స్ టుగెదర్ టైం ఇస్తున్నారు. ఇంకా తమ్ముడు ఒక్కడే పాపం తిరుగుతున్నాడు. అమ్మకు కరోనా, అదే టైంలో అమ్మ ఇంట్లో ఉన్నారు. సో తమ్ముడు తన వైఫ్ మాత్రం పాపం ఇద్దరు అల్లాడుతూ ఉంటారు. ఒక పక్క డబ్బులకు కడతా ఉండాలి, వాళ్ళిద్దరు మాత్రం అల్లాడుతూ ఉంటారు, డబ్బులు కడుతూ ఉండాలి. నిద్ర, ఆహారం, తిండి, నీళ్ళు లేకుండా అల్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నాకు అవర్స్ టుగెదర్ టైం ఇచ్చారు. జస్ట్ పక్కన ఒక వుడెన్ ఇది మాత్రం పెట్టేశారు. నాకు కూడా తెలీదు మా నాన్నగారు పక్కన పడుకుంటారు అనేసి. అలా 4 రోజులు అయ్యింది. దాని తర్వాత డాక్టర్ వచ్చి చూపించారు, ఇదిగోండి మీ నాన్నగారు పడుకున్నారు అనేసి. చూస్తే నేను అసలు తట్టుకోలేను. ఎందుకంటే ఒక్కరోజు కూడా ఆయన షేవ్తో టోటల్ షేవ్ చేసుకొని క్లీన్గా ఉంటారు. అసలు నేను
ఈ గెడ్డం కూడా నేను ఉంచుకునేవాడిని కాదు. ఇప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏదో చేస్తున్నాను, ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను. వాటి కోసం ఈ గెడ్డం అది ఇది అంటే జనరల్గా ఎవరు గెడ్డం ఎందుకురా ఇది గెడ్డం తీసేరా సింగం ఉంది ఇది ఏందిరా అంటారు. ఆయన అలా అలా ఉండే మనిషికి చూస్తే గెడ్డం వచ్చింది. అసలు చూస్తేనే నాకు కంట్లో ఏడుపు, ఒక పక్క ఇంకా లేదు కంట్రోల్ చేసుకోండి అనేసి ఎంతనో ఇది చేసి ఇప్పుడు నేను ఉండేది కూడా ఆయన నాకు శ్వాస భిక్ష పెట్టారండి అంతే. కానీ మళ్ళా నాయన అట్లా జరిగినాక మళ్ళా కొన్ని దినాలకే అమ్మకు కూడా అట్లా అయ్యి అసలు ఎట్లా తట్టుకున్నారు, ఎట్లా బయటికి వచ్చారు అందులోకించి? కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేమండి, మాటల్లో చెప్పలేము. ఆ విషయం తెలిసినాక నాకు కూడా బస్తు బాధ అనిపించింది. ఇక సొంత కడుపున పుట్టిన వాళ్ళకి ఎంత తక్లీఫ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడు అన్న మొత్తము ఫ్యామిలీని దూరం అయిన తర్వాత మరి అన్నీ కోల్పోయినా అనిపించిందా? ఇప్పుడు మళ్ళీ నాయన ఆశయాల కోసం ముందడి వేస్తున్నారా? ఏమన్నా క్యారెక్టర్లు కానీ కొరియోగ్రాఫర్స్గా కానీ కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయా మీకు? దేవుడి దయ వల్ల ఇప్పుడు నాకుని ఒకే ఒక ఏం ఏంటంటే నా ఇనిషియల్కి నేను ఒక పేరు తీసుకురావాలి. నా ఇనిషియల్కి నేను సచ్చేంత లోపల నా ఇనిషియల్కి ఉన్న ఒక పేరు కాపాడుకోవాలి. అది దానికోసం నేను గట్టిగా ప్రయత్నం పడుతున్నాను అంతే. ఆ ఇనిషియల్కి ఏమేమి గౌరవం చెయ్యాలో నేను చేసి తీరుతా, పోగొట్టద్దు. అది మాత్రం 100%. నా పేరు నిలిచినా అక్కర్లేదు, నా పేరు నిలవకపోయినా అక్కర్లేదు. నా పేరుతో నాకు సంబంధమే లేదు అంతే. ఎప్పుడైతే ఈ శరీరం కాలిపోతుందో ఇంకా నా పేరు కూడా కాలిపోతుంది. కానీ నా ఇనిషియల్ని ఒకటి నాకు దేవుడు ఇచ్చాడు. ఆ ఇనిషియల్కి నేను చెయ్యాల్సిన మర్యాద నేను చేసే తీరాలి. అది నా డ్యూటీ, అది నా హానర్, అది నా ప్రిన్సిపల్లో మెయిన్ ప్రిన్సిపల్ ఒకటి. సో అది నాకు ఏం తెలుసు, నాకు వేరే ఇంకేం తెలీదు. ఈ ఒక ఇండస్ట్రీ కళ తప్పితే నాకు ఇంకా వేరేం తెలీదు. మంచి చేసినా ఏం చేసినా నేను దీంట్లోనే చెయ్యాలి. కాబట్టి నేను దీని ఒక్కటే నమ్ముకొని ఉన్నా. గట్టిగా కాలు పట్టుకొని, కలమ్మ తల్లి కాలు పట్టుకొని గట్టిగా నమ్ముకుంటున్నాను. కానీ ఒక్కరోజు రారా బిడ్డ అనేసి తను ఒడిలో కూర్చోబెడుతుంది అనేసి నమ్మకంతో ఉన్నా అంతే. ధైర్యంగా ఉన్నా, నిర్మలంగా ఉన్నా, భయం లేకుండా ఉన్నా.